గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో రీసెంట్గా పెట్టిన వీడియోస్లలో వచ్చిన కొన్ని కామెంట్స్ని తీసుకుంటే మోస్ట్లీ మన వాళ్ళకి ఎట్లా డౌట్ వస్తుందంటే క్యాంపస్కి వచ్చి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాము, క్యాంపస్కి వచ్చి మేము కొంచెం ప్రిపరేషన్లో ఉంటాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ గ్రూప్ తీసుకుంటే ఓకేనా, సిపి గెట్ రాసేటప్పుడు ఏ గ్రూప్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీకు క్యాంపస్కి వచ్చిన తర్వాత వెదర్ ఇట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, లేదంటే మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన ఆర్ జేఎన్టీహెచ్ ఏదైనా సరే మనకు మొత్తం కోర్టు ఉమెన్స్ కూడా ఇన్ని యూనివర్సిటీస్లో నువ్వు అడ్మిషన్ తీసుకుంటావు ఓకేనా. నీకు వచ్చిన ర్యాంకుని బట్టి ఏదో ఒక యూనివర్సిటీ సీట్ వస్తుంది. ఒకవేళ యూనివర్సిటీ రాకపోతే గవర్నమెంట్ కాలేజో ప్రైవేట్ కాలేజో వస్తుంది. సో ఏదైనా సరే ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మెయిన్ ఇంటెన్షన్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలి. డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మంచిగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలి. చాలామందికి ఇది ఉంది. ఇక మీరు పీజీ తీసుకుంటా, పీజీలో కోర్స్ ఏది తీసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా అనేది డిస్కషన్ చేద్దామని ఈ వీడియో. మెయిన్ థింగ్ పీజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ అనేది ఫస్ట్ థింగ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ పీజీ చేసి దీంతో నేను ఫ్యూచర్ చూసుకుంటా. నేను ఫ్యూచర్లో కెమిస్ట్రీ లెక్చరర్ అవుతా, సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తా. మ్యాథ్స్ టీచర్ అవుతా, సో ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తా. ఇంకేదన్నా ఎంఎస్సీ చేసుకొని దాని ద్వారా ఫ్యూచర్ చూసుకుంటా నా పీజీ తోటి అనుకునే వాళ్ళు మీ ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ తీసుకోండి. అది ఎంఏ అయినా, ఎంకామ్ అయినా, ఎంఎస్సీ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు తీసుకోండి. పీజీ అయిపోయిన తర్వాత మీ పీజీ మెమోతోటి మీరు దాంతో మీ ఫ్యూచర్ చూసుకొని మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయండి. అది మీ ఇంట్రెస్ట్ ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అని అనుకునే వాళ్ళకి ఆల్రెడీ 2023 సిపి గెట్లో కానీ 2024 సిపి గెట్లో కానీ నేను అప్పుడు కూడా చెప్పిన. అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళే నాకు పర్సనల్గా మెసేజ్ చేసారు అన్న దీని గురించి కూడా ఒక వీడియో తీయని. సో పీజీ ఫస్ట్ ఇయర్స్, పీజీ సెకండ్ ఇయర్స్, ఇప్పుడు ప్రజెంట్ పీజీలో ఉన్న వాళ్ళు చెప్పినందుకు ఈ వీడియో చేస్తున్నా. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళు వచ్చి ఎంఎస్సీలు తీసుకున్నారు. ఎంఎస్సీ అంటే ఏంది, మాస్టర్ ఆఫ్ సైన్స్. మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే ఏంది, ఎంఎస్సీలో మళ్ళీ మ్యాథ్స్లు, ఫిజిక్స్లు, ఎంఎస్సీలో నువ్వు ఏ సబ్జెక్ట్ చేసినా కానీ ఎంఎస్సీ అంటే కంపల్సరీ డైలీ క్లాసులు అటెండ్ కావాలి, కంపల్సరీ ల్యాబ్లు ఉంటాయి, ఒక పూట మొత్తం మీకు సబ్జెక్ట్ ఉంటుంది ఓకేనా. సబ్జెక్ట్ అంటే క్లాసులు వినాలి, మళ్ళీ ఇంకో పూట ల్యాబ్లు ఉంటాయి, మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కూడా ల్యాబ్లు ఉంటాయి. మళ్ళీ ఎంఎస్సీ వాళ్ళకి అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. మోస్ట్లీ హెచ్ఓడీస్ అనేటోళ్ళు మీకు అటెండెన్స్ లేకపోతే వాళ్ళు ఊకోరు. కంపల్సరీ 75% అటెండెన్స్ ఉండాలి, మీరు రావాలి, ఇంటర్నల్స్ రాయాలి, ప్రాక్టికల్స్ ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీ టైం మొత్తం దానికే కేటాయించాల్సి వస్తుంది. కోచింగ్ తీసుకుంటా బయట గవర్నమెంట్ జాబ్స్కి నేను ప్రిపేర్ అవుతా అంటే మీకు టైం దొరకదు. సో ఈ ముచ్చట చెప్పనీకే ఈ వీడియో తీస్తున్నాను. మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ వీడియో, ఎంఎస్సీలు తీసుకుంటే వేరే గవర్నమెంట్ కోచింగ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ చేసుకోనికి టైం అనేది ఉండదు ఓకేనా. ఎందుకంటే ఎంఎస్సీ అంటేనే ల్యాబ్స్, ఎంఎస్సీ అంటేనే ప్రాక్టికల్స్, ల్యాబ్స్, ఆ సెమిస్టర్స్, ఇంటర్నల్స్ చాలా ఉంటుంది. ఒకవేళ ఎవరో ఒక డిపార్ట్మెంట్లో టీచర్స్ సపోర్ట్ చేస్తే కానీ చెప్పలేం. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఆల్రెడీ అన్ని యూనివర్సిటీలలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అందరినీ కనుక్కున్నా. అండ్ ఆడ ఎంఎస్సీ అనేది తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ నేను ఫ్యూచర్లో దీనికి ప్రిపేర్ అవుతా పీజీలో అనుకుంటే నీకు ప్రిపరేషన్కి టైం దొరకదు. అట్లా సఫర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అన్న నాకు ప్రిపరేషన్కి టైం దొరకలేదు, నేను ఎంఎస్సీ ల్యాబ్స్ అటెండ్ అవుతున్నా, ఎంఎస్సీ క్లాసెస్కి అటెండ్ అవుతున్నా, ఎంఎస్సీ సెమిస్టర్కే నాకు మొత్తం టైం పోతుంది, నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నా, నాతో అయితే లేదు, నేను పీజీ అయిపోయిన తర్వాతనే నేను ఇక ఫుల్ టైం ప్రిపరేషన్ అవుతా, పీజీ అయ్యేంత వరకు నేను దేనికి ప్రిపరేషన్ కాలేకపోతున్నా, నా టైం అంతా పీజీకే పోతుంది అని చాలామంది ఎంఎస్సీ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ అంటున్న టాక్ ఇది. సో కంపల్సరీ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అనుకునే పాయింట్ ఉంటే మాత్రం ఎంఏలు తీసుకోరి. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో నువ్వు ఎంఏ తెలుగు చేస్తావా, ఎంఏ ఇంగ్లీష్ చేస్తావా, ఎంఏ హిస్టరీ చేస్తావా, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తావా, ఎంఏ ఎకనామిక్స్ చేస్తావా, ఎంఏ సోషియాలజీ చేస్తావా, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తావా, నీ ఇష్టం. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఎంఏ అన్ని కోర్సెస్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. మీరు ఆల్రెడీ నేను అందులో ఒక వీడియో కూడా చేసిన, ఏంది ఎంఏ అంటే ఎలిజిబిలిటీస్, కోర్సెస్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంది అని మెన్షన్ చేసిన, నేను ఒక వీడియో చేసిన, మీరు అది చూడొచ్చు. కావాలంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఏ కోర్స్కి ఎలిజిబిలిటీ ఏంది అనేది. సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్కి ఎంఏలో ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్. అంటే ఎంఏ హిస్టరీ చేయాలంటే బీటెక్ వాళ్ళు చేయొచ్చు, ఎంఏ హిస్టరీ చేయాలంటే బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీఏ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఒక డిగ్రీ ఉంటే అయిపోతుంది మీ దగ్గర. అది ఏ డిగ్రీ అయినా పర్లేదు, 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ నీ దగ్గర ఉంటే యువర్ ఎలిజిబుల్ టు అప్లై ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ ఆర్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏలో ఏదైనా కానీ మోస్ట్లీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఆ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తా, అది చూడండి. అఫీషియల్గా ఎలిజిబిలిటీస్ అనేవి సిపి గెట్ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ని నేను వీడియో చేసిన నేను. సో వీటికి తీసుకుంటే ఏమవుతుందంటే ఆర్ట్స్ కాబట్టి ఒకటే పూట ఉంటుంది. మార్నింగ్ 9కి పోతాం క్లాసెస్కి, 1 వరకు అయిపోతే వస్తాం. అండ్ కొంతమంది క్లాసెస్కే పోరు. సో ఓపెన్గా మాట్లాడుకుంటే ఆర్ట్స్ ఎట్లా అంటే అటెండెన్స్
కొన్ని హెచ్ఓడీస్, కొంతమంది హెచ్ఓడీస్ కొన్ని డిపార్ట్మెంట్స్ స్ట్రిక్ట్ ఉంటాయి. అలాంటి వాళ్ళు అటెండెన్స్ కంపల్సరీ అంటారు. సో ఒక పూట కాలేజ్కి పోతారు, వస్తారు, తర్వాత ఇంకా హాఫ్ డే మొత్తం ప్రిపరేషన్ అవుతారు. అండ్ కొంతమంది హెచ్ఓడి సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా అని కొంతమంది సపోర్ట్ చేస్తారు. అలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్లో అసలు కాలేజ్కి పోరు ఆర్ట్స్ వాళ్ళు, డైరెక్ట్ ఇంటర్నల్స్కి పోతారు, మన సెమ్ ఎగ్జామ్స్ రాసుకుంటారు, అంత అయిపోతుంది. సో మనకి ఆర్ట్స్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ కాలేజ్కి పోవాలనుకున్న వీక్లీ మనకు ఉండేదే ఒక 4 రోజులు 5 రోజులు కాలం ఉంటుంది. వీక్లీ ఒక 3 days అయినా నడుస్తుంది. 3 days అది కూడా ఒకటే పూట, 9 పోతావు 1కి వస్తావు, అయిపోతుంది. జస్ట్ ఒక 4 hours 5 hours కథం నీ కాలేజే అయిపోతుంది. అది ఎంఏ అంటారు, దాన్నే ఎంఏ తీసుకుంటే బెటర్. ఇంకా ఎంకామ్ తీసుకున్నా కొంచెం పర్లేదు, బట్ ఎంఎస్సీలు తీసుకుంటే మాత్రం ఈ బీఎస్సీ వాళ్ళకి చెప్తున్నా, సో యూ విల్ హ్యావ్ నో టైమ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కంపల్సరీ చెప్తున్నా. ఇఫ్ ఎనీబడి వాంట్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది గ్రూప్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఎస్సీ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను పీజీకి వచ్చి క్యాంపస్కి వచ్చి ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనే థాట్ ఉంటే మాత్రం డిగ్రీ 5 years, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, సిపిగేట్ రాసేవాళ్ళు టేక్ ఎంఏ. ఓకేనా? ఇవరిదాకా చెప్పుకున్న సబ్జెక్టులు మళ్ళీ చెప్తున్నా. ఎంఏ నువ్వు ఏదైనా తీసుకో, నీకు ఇంట్రెస్ట్, ఇది నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎంఏలో, నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తాను. సో ఎంఏ ఇంగ్లీష్ బుక్ కొనుక్కొని ప్రిపేర్గా సిలబస్ తీసి చూడు ఆల్రెడీ. లేదంటే ఎంఏ హిస్టరీ చేస్తాం, చూడు ఒకసారి సిలబస్ చూడు, ఎంఏ హిస్టరీ సిలబస్ ఏముంది అని. నీకు 45 days టైం ఉంది. ఇట్స్ ఎనఫ్. 45 days ఈజ్ క్వైట్ ఎనఫ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ క్యాంపస్. 45 days మనం సరిపోతుంది. దానికి నువ్వు ప్రిపరేషన్ కావాలి. 45 days అంటే ఉత్తమం ఉంటే ఇట్లా దానికి సిలబస్ ఏంది తీసుకొని బుక్స్ ఏమైనా ఉంటే ప్రిపరేషన్ కావాలి. లేదంటే డిగ్రీ బుక్స్, ఇంటర్ బుక్స్, ఆ సిలబస్ టాపిక్స్ ఉంటే ప్రిపరేషన్ కావాలి. వితౌట్ ప్రిపరేషన్ క్యాంపస్ సీట్ వస్తుందంటే రాదు. సో ఎంఏలా తీసుకుంటే సబ్జెక్టు అది నీకు క్యాంపస్లో సీట్ వస్తుంది. 45 days టైం తీసుకుంటావు. టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ అయితే క్యాంపస్లో సీట్ వచ్చిన తర్వాత, నువ్వు క్యాంపస్కి వచ్చిన తర్వాత అప్పుడు నీ ఏమైంది, యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ప్రిపరేషన్గా ఏం కాదు. ఓకేనా? నీకు టైం దొరుకుతుంది. 2 years చాలా టైం ఉంటుంది. ఆ 2 yearsలో నువ్వు ప్రిపరేషన్ అయితే సో మోస్ట్లీ సక్సెస్ కానీ టైం ఉంటుంది. నువ్వు పీజీ అయిపోయే లోపు నీకు జాబ్ వస్తుంది. పీజీతో పని ఏముంది, జాబ్ వచ్చిన తర్వాత చాలామంది బీఎడ్ చేసిన వాళ్ళు పీజీకి వచ్చి డిఎస్సి ప్రిపేర్ అవుతారు. చాలామంది బీఎడ్ చేసి లేదంటే టీటీసీ చేసి అలాంటి వాళ్ళు పీజీకి వచ్చి ప్రిపరేషన్ అవుతారు. బీఎడ్ తోటి డిఎస్సి ప్రిపేర్ అవుతారు. నార్మల్గా డిగ్రీ చేసి పీజీ చేసేటప్పుడు డిగ్రీ తోటి రైల్వే ఎగ్జామ్స్ కానీ, డిఫెన్స్ సైడ్ కానీ, మన గ్రూప్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అవి కానీ, బ్యాంకింగ్ సైడ్ కానీ కోచింగ్ తీసుకుంటారు, ప్రిపరేషన్ అవుతారు. అది ఆర్ట్స్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆర్ట్స్ వాళ్ళకి టైం ఉంటుంది ప్రిపరేషన్ కానీ. నువ్వు పీజీని మెయింటైన్ చేసుకుంటావు, వీటి ఇది మెయింటైన్ చేస్తున్నావు. డిగ్రీ తోటి కంపేర్ చేసుకుంటే పీజీ చాలా ఈజీ ఉంటుంది సెమిస్టర్స్ పాస్ కానీ ఎంఏ వాళ్ళకి. సో నువ్వు క్లాసెస్కి అంత అటెండ్ కాకుండా కానీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఇటు పీజీ సెమ్ములు పాస్ కావచ్చు, మళ్ళీ ఇది కూడా చేసుకోవచ్చు. అందుకే ఆలోచించి ఏదైతే నాకు సెట్ అవుతుంది, అన్నీ గంటే ఉంటాయి. ఇక నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎంఏలో సెలెక్ట్ చేసుకుని ఆ ఎంట్రన్స్ అప్లై చేసి ప్రిపరేషన్గా 45 days ఇట్స్ క్వైట్ ఎనఫ్ మంచి ర్యాంక్ రానికి. ప్రిపరేషన్ అయితే ర్యాంక్ వస్తుంది. ఇక టీచింగ్ సైడ్ వెళ్తా, నేను కంపల్సరీ ఎంఎస్సీ చేస్తాను, నాకు ఈ సబ్జెక్ట్ అవసరం ఎంఎస్సీ అనుకుంటే అది మీ ఇంట్రెస్ట్. మీరు పీజీ తోటి కెరీర్ చేసుకోవాలనుకుంటే పీజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకొని పీజీ చేయండి. డైలీ క్లాసెస్ అటెండ్ అయ్యి పీజీ మీద ఫోకస్ చేస్తే పీజీ 2 years అయిపోయేసరికి పీజీ మెమో వస్తుంది. ఆ పీజీ తోటి మీకు వేరే ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ దాంతో వెళ్ళొచ్చు. అండ్ ఈ వీడియో ఎస్పెషల్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా, పీజీకి వచ్చి ప్రిపరేషన్ అవుతా, పీజీ అయిపోయేలోపు మంచి గవర్నమెంట్ జాబ్ కొడతా, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ తీసుకుంటా నా డిగ్రీ తోటి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ అర్థమైందని అనుకుంటున్నా. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది మీ ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని సిలబస్ ప్రిపరేషన్ కానీ 45 days టైం ఉంది. జూలై ఎండ్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో అంతే, ఇక చెప్పాల్సింది ఏం లేదు, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ వీడియో చేయమని సజెషన్ చేశారు. ప్రజెంట్ పీజీ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు సిపిగేట్ 2025 రాష్ట్రాలకి ఈ వీడియో చేయమన్నారు. వాళ్ళకి ఒక థాట్ రావాలని. ఎందుకంటే ఎంఎస్సీ తీసుకుని అన్న నేను గ్రూప్కి ప్రిపేర్ అవుతా, అన్న నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా, అన్న నేను కోచింగ్ తీసుకుంటా అంటే టైం ఉండదు. మళ్ళీ వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారు, అన్న మీరు వీడియో చేస్తే అయిపో కదా స్టార్టింగ్లో నేను ఎంఏ తీసుకున్నట్టు అని. అట్లా అన్నారు కూడా చాలా మంది. ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ ఉన్న నా సబ్స్క్రైబర్స్ అన్నీ అన్నారు మీరు అప్పుడే చెప్తే అయిపో కదా అని. అందుకే ముందు జాగ్రత్త కొద్దీ వీడియో చేస్తున్నా. ఓకేనా? సో ఉంటా మరి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి షేర్ చేయండి. సిపిగేట్ అయిపోయిన వరకు వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, తర్వాత కూడా కంటిన్యూ అయితే. బట్ సిపిగేట్ ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది కాబట్టి, రిలీజ్ అవుతుంది కాబట్టి అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రిలేటెడ్ సిపిగేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ ఎంత ఒక 3 years అవుతుంది అనుకోండి. థర్డ్ సిపిగేట్, 23 సిపిగేట్, 24 సిపిగేట్, 25 సిపిగేట్, ఇది 3వ సిపిగేట్ ఈ ఛానల్లో సిపిగేట్ల గురించి వీడియోలు చేయడం. ఓకేనా? ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ షూర్. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. బై.